హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీక్షా క్రాఫ్ట్స్. ఈరోజు అయితే మనం బ్యూటిఫుల్ వాల్ డెకోర్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. చూడండి ఎంత క్యూట్గా అనిపిస్తుందో. దీన్ని మన ఇంట్లోనే జీరో కాస్ట్తో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. దీనికైతే ఒక చిన్న కార్డ్బోర్డు, అయిపోయిన పెయింట్ బాటిల్స్ అండ్ పెయింట్, ఇవేనండి దీనికి కావాల్సిన ఐటమ్స్ను. వీటితోనే మన ఇంట్లోనే ఈజీగా జీరో కాస్ట్లో అయితే ఈ వాల్ డెకోర్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. కార్డ్బోర్డ్ని అయితే ఇట్లా తీసుకుంటున్నాను. కార్డ్బోర్డ్ని ఇట్లా మిడిల్ కట్ చేసేసి 2 కార్డ్బోర్డ్స్ని కలిపి ఒక కార్డ్బోర్డ్లా పెడుతున్నాను. ఎందుకంటే ఆ బాటిల్స్ పెట్టిన తర్వాత అది వంగిపోకుండా స్టిఫ్గా ఉండాలి కదా, అలా అని చెప్పేసి 2 కార్డ్బోర్డ్లను అటాచ్ చేసి అయితే ఇట్లా పెట్టేస్తున్నాను. అప్పుడు మనం బాటిల్స్ పెట్టినా కూడా అది వంగిపోకుండా స్టిఫ్గా ఉంటుందన్నమాట. సో ఇట్లా దీన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దానికి మనకి ఇష్టమైన పెయింట్ అయితే వేసేసుకోవచ్చు అండి. మనకి ఇష్టమైన కలర్ అయితే వేసేసుకోవచ్చు. పెయింట్ని ఇవి అయిపోయిన పెయింట్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిని అయితే కొంచెం సేపు వేడి నీళ్ళల్లో అయితే పెట్టేస్తే లోపల ఉన్న పెయింట్ అంతా పోయి బాటిల్స్ పైన ఏదన్నా పేపర్ లాంటివి ఏమన్నా ఉన్నా కూడా అవి అంతా నీట్గా వెళ్ళిపోతాయి. పెయింట్ బాటిల్స్ని మనం అట్లా నీట్గా ఒక 2 మినిట్స్లో వాటిని క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఇట్లా మనం కార్డ్బోర్డ్కి మనకి ఇష్టమైన పెయింట్ని అయితే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు బాటిల్స్కి కూడా సేమ్ అదే ప్రాసెస్లోనే మనకి ఇష్టమైన పెయింట్ని అయితే వేసేసుకోవచ్చు. నేను ఇట్లా కార్డ్బోర్డ్కి అయితే బ్రౌన్ అయితే వేసేసుకున్నాను. అట్లాగే బాటిల్స్కి అయితే వైట్ పెయింట్ అయితే వేస్తున్నానండి. వైట్ పెయింట్ అనే కాదు, మనకి ఇష్టమైన ఏ కలర్ పెయింట్ అయినా మనం వేసుకోవచ్చు. ఇలా 4 బాటిల్స్కి వైట్ కలర్ పెయింట్ వేసేసుకోవడమే. చాలా సింపుల్ కదండి. దీనికోసం నేను ఎలాంటి మనీ కూడా పెట్టలేదు. మన టైంని మాత్రమే పెట్టాను. టైం కూడా ఎక్కువ పట్టదండి వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి. ఇలా మనం వేస్ట్గా పడేసే ఐటమ్స్తోని ఇంట్లోకి సంబంధించిన వాల్ డెకరేటివ్ ఐటమ్స్ని అయితే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా నేను ప్రిపేర్ చేసి నేను నా యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఒకసారి నా ఛానల్ చూడండి, వీడియోస్ అన్నీ చూడండి. నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి. సో ఇలా మనం 4 బాటిల్స్కి అయితే మనము పెయింట్ అయితే వేసేసుకున్నాము. ఇక్కడ కార్డ్బోర్డ్కి అయితే నేను హోల్స్ అయితే పెడుతున్నాను. అది నేను ఒక ఊయల్లా ఉంటుంది కదండి, అలా ప్రిపేర్ చేసుకోవడానికి అయితే నేను కార్డ్బోర్డ్కి హోల్స్ ఇటు సైడ్ 2, అటు సైడ్ అయితే 2 పెట్టేసుకొని హోల్స్, దానికైతే థ్రెడ్ని అయితే పెట్టేసుకున్నాను. ఇట్లా ఊయల్లాగా ఉంటుందన్నమాట. ఇలా ఊయల్లాగా వచ్చేటట్లయితే ఆ థ్రెడ్స్ని ఆ హోల్స్లో పెట్టేసుకొని ఈ బాటిల్స్ని దాని మీద స్టిక్ చేసుకోవడమే. ఇంకా బాటిల్స్కి అయితే ఇట్లా మనం షేప్ గీసుకోవచ్చు, లేకపోతే మనం హోమ్ అని రాసుకోవచ్చు, హౌస్ అనేది హోమ్ అని, అట్లా మనము మన ఇష్టం. లేకపోతే ఏదైనా డిజైన్ వేసుకోవచ్చు, ఫ్లవర్స్ లాగా ఏమన్నా వేసుకోవచ్చు. మన ఇష్టం వచ్చినట్లు మనం వీటిని డిజైన్ చేసుకోవచ్చు అండి. ఇలా ఫైనల్గా 4 వాటికి మనం అట్లా డిజైన్స్ వేసేసుకొని ఇంతకు మనం కార్డ్బోర్డ్తో ఉయ్యాలైతే ప్రిపేర్ చేసుకున్నాం కదా, దానికి అటాచ్ చేయాలి. అండ్ ఈ బాటిల్స్కి అయితే నేను ఒక లెగ్స్ లాగా థ్రెడ్స్ని యూస్ చేసి అయితే ప్రిపేర్ చేశానండి. ఇంకొంచెం అట్రాక్టివ్గా కనిపించడానికి ఇట్లా పింక్ కలర్ అయితే షేడ్ ఇచ్చాను. అప్పుడు ఇంకా క్యూట్గా అనిపించినాయి అనమాట బాటిల్స్. మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేయండి. నేను చేసిన ఈ క్రాఫ్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. సో వీటికి లెగ్స్ లాగా ప్రిపేర్ చేయడానికి నేను ఇలా థ్రెడ్ని తీసేసుకొని దానికైతే చివరిలో అయితే కుందన్స్ అయితే పెట్టేశానండి. వైట్ కుందన్స్లు అలా అంటించేసేస్తే అవి ఇలా అంటించేసిన వీటిని ఆ బాటిల్స్కి అటాచ్ చేయడమే. అప్పుడు కిందకి లెగ్స్ ఉన్నట్టు అట్లా వచ్చేస్తాయి అనమాట. ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఎంత క్యూట్గా అనిపిస్తున్నాయో. ఇంక ఈ 4ని మనం ఉయ్యలకైతే అటాచ్ చేసేయడమే అయిపోతుంది. ఎంత సింపుల్ ప్రాసెస్ చూడండి. మన ఇంట్లోనే ఈజీగా ఇలాంటి హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇవే కదండి, బర్త్డేస్ టైం అప్పుడు కానీ, ఫెస్టివల్స్ టైం అప్పుడు కానీ మనం వాల్ డెకరేట్ చేస్తాం కదా, వాటిని కూడా మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఫైనల్గా ఆ ఉయ్యాలకైతే ఈ 4 బాటిల్స్ని అయితే అటాచ్ చేసుకుంటున్నాను. ఆ బాటిల్స్ లోపల మనం ఫ్లవర్స్ కానీ ఏదైనా లీవ్స్ కానీ డిజైన్స్ లాగా డెకరేటివ్గా పెట్టేసుకోవచ్చు. ఇట్లా నేను వీటిని అయితే వాల్కి అయితే అటాచ్ చేశాను. ఇంటి ముందు వాల్కి అయితే ఇట్లా అటాచ్ చేసి పెట్టేశాను. చూడండి లుక్ ఎంత నీట్గా కనిపిస్తుందో. ఫైనల్గా వీడియో ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్